బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత ప్రభాకర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి మధ్య రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ చిచ్చుపెట్టింది. తాడిపత్రి అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి ఫ్లై యాష్ సప్లై నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య మంటలు రాచుకున్నాయి. అయితే ఈ వ్యవహారంపై సంయమనం పాటించాలని ఆదినారాయణ రెడ్డికి చంద్రబాబు సూచించినట్లుగా తెలుస్తోంది. ఇది మరొక ముందే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు జేసీ వర్గీయులతో గొడవకు దిగడం ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జేసీ తన అనుచరులతో రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ను సందర్శించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యూసఫ్ ఫోన్ లైన్ అందించడం సిద్ధంగా ఉన్నారు. ఏసీ యూసఫ్, అసలు ఏం జరిగింది? థ్యాంక్ యూ సోనియా. కడప జిల్లాలో తాడపత్రికి సంబంధించినటువంటి నాయకులు ఆధిపత్యం ఇక్కడ ఎక్కువ ఉందని చెప్పేసి బీజేపీ శాసనసభ్యుడు తెమ్మలమూడుకు సంబంధించిన అయితే ఉన్నారు. వారు పూర్తిగా కూడా ఆర్టీపీలో నుంచి వెలువడేటువంటి ఏదైతే ఫ్లాష్ ఈ వ్యర్థం వస్తుందో వీటిని బ్రిక్స్ కంపెనీలకు సరఫరా చేస్తారు. అక్కడ సిమెంట్ బ్రిక్స్ తయారు చేస్తారు. అందులో తర్వాత సిమెంట్లను కూడా దీన్ని వినియోగిస్తారు. ఇదంతా పూర్తిగా కూడా ఆదాయ పెద్ద వనరుగా ఇది కడప జిల్లా అయితే హాట్ టాపిక్ గా నడుస్తా ఉంది. దీనిలో ఆధిపత్యం కొనసాగించేందుకు ఇటు ఆది వర్గీయులు కావచ్చు, అటు దేశీ వర్గీయులు కావచ్చు గత వారం నుండి కూడా గొడవలకు ప్రేరేపిస్తా ఉన్నారు. పోలీసులు అయితే పూర్తి స్థాయిలో పహారా కాస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా పరిస్థితి చేదాడడం నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు కడప జిల్లా ఎస్పీకి ఓ వినతి పత్రాన్ని రాశారు. మీరు కనుక కడప జిల్లాలో మా యొక్క ప్రయాస ర్యాలీలను అడ్డుకుంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఆ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు అడ్డుకుంటే మాత్రం వచ్చేటువంటి ప్రతి ఆ కడప జిల్లా కూడా తాళపత్రి దాటనీయమని చెప్పేసి ఒక సవాల్ ఇచ్చారు. పూర్తిగా ఇటు ఆ ఎస్పీకి ఒక లేఖ రాయడం పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు పోలీసులు అయితే ఆ సమన్వయం పాటియాలి ఇరు వర్గాలు కూడా అని చెప్పేసి ఇరు వర్గాలను కూడా పిలుపునిచ్చాయి. కడప జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ ఎవరైతే కొనసాగుతా ఉన్నారో ఆయన ఇప్పటికే అటు జేసీతో ఇటు ఆది వర్గీయులతో కూడా మాటలు కొనసాగిస్తా ఉన్నారు. సమన్వయం పాటియండి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు ఇవ్వద్దండి అని చెప్పేసి పూర్తిగా కూడా ఇటు మొన్నటి వరకు కూడా సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆదినారాయణ రెడ్డి అయితే టీడీపీలోనే కొనసాగారు. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అటు టీడీపీలోనే కొనసాగుతా ఉన్నారు. వీరిద్దరి మధ్య ఈ వివాదం అయితే ఇప్పుడు పూర్తిగా ముదిరింది. ఇవాళ అయితే అన్ని ఆర్టీపీసీ సమీపంలో ఉన్నటువంటి కొండాపురం దగ్గర పూర్తి వాహనాలన్నీ కూడా నిలిపివేశారు. పంపించేందుకు పోలీసు బందోబస్తు మాత్రమే ఈ యొక్క వాహనాలు నడుపుతా ఉన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే చంద్రబాబు కూడా కలుగు చేస్తున్నట్లు ఉంది. అటు జేసీకి ఇటు ఆదినారాయణ రెడ్డికి ఈరోజు ఆయన కూడా సమన్వయం కుదిర్చారని చెప్పేసి మనకు ఇప్పటి వరకు సమాచారం ఉంది. సోనియా, యూసఫ్, మనం చూసుకోవచ్చు. అయితే సీరియస్ గా తీసుకున్న జేసీ తన అనుచరులతో రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ సందర్శించున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఎప్పుడు సందర్శించున్నారు ఆ పవర్ ప్లాంట్ గురించి? ఆయన రావడానికి సిద్ధపడ్డాడు. అందులో భాగంగానే అంతా కూడా బస చేస్తున్నారు. ఆయన వస్తే జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా నివారించే ప్రక్రియను అయితే ప్రారంభించింది. నిన్నటి నుండి కూడా ఈ యొక్క వ్యవహారం కొనసాగుతా ఉంది. ఇప్పటికైతే ఆయన పర్యటన రద్దయినట్లు కూడా అటు పోలీస్ వర్గాలు అయితే వెల్లడిస్తా ఉన్నాయి. వస్తే మాత్రం ఇక్కడ చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదురవుతాయి. రెండు వర్గాలు కూడా బాహాబాగి దిగేటువంటి పరిస్థితి ఉంది. ఆ ఫ్యాక్షన్ ను మళ్ళా ప్రేరేపించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి పోలీస్ శాఖ ముందస్తు చర్యలకు సిద్ధమైంది. సోనియా, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ యూసఫ్.